హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తాగిన మత్తులో ఇక బాలు అయితే ముఖేష్కి మేము డబ్బున్న వాళ్ళం కాదు అని చెప్పేయడంతో ఇక మత్తు దిగాక మనోజ్, రవి, బాలు ముగ్గురు మాట్లాడుకుంటుంటే బాలుకైతే గుర్తొస్తుంది. రేయ్, ఎంత పని చేసావురా, నువ్వు నా కాంట్రాక్ట్ మొత్తాన్ని పోగొట్టేలా చేశావు. ఇప్పుడు కానీ అది కానీ నేను కోల్పోయి నేను కానీ మొదలు బుక్ అయితే వాళ్ళకి 50 లక్షలు కట్టాలరా. ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతాను? ఇప్పటికే మీకు 44 ఇవ్వలకి చస్తున్నాను. ఇప్పుడు ఆయనకి 50 ఇవ్వాలంటే ఇంకా నా పని అయిపోయినట్టే. నాకు సంబంధం లేదు. అది కానీ క్యాన్సిల్ అయితే నువ్వే కట్టాలి, నువ్వే ఇప్పించాలి అని ఇక మనోజ్ అంటుంటే ఎవరికి ఇప్పించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అప్పుడే ఇక ముఖేష్ అయితే ఇంటికి వస్తాడు. సార్, మీరు ఇలా వచ్చారేంటి? కూర్చోండి. అమ్మ మీనా, వెళ్ళి మజ్జిగ తీసుకురా అని ఇక సత్యం చెప్పేసరికి మీనా లోపలికి వెళ్ళి మజ్జిగ తీసుకొచ్చి ఇక ముఖేష్కి అయితే ఇస్తుంది. ఇలాంటి మర్యాదలు ఏం అవసరం లేదు. మీరు లేని వాళ్ళని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? మీరు డబ్బున్న వాళ్ళకి అసలు ఎందుకు నాటకాలు ఆడారు? బాలు చెప్పకపోయి ఉంటే ఇప్పటిదాకా నాకు నిజం తెలిసేదే కాదు. నేను అబద్ధాలు ఆడావు మనోజ్. నువ్వు అసలు నేను ఈ ప్రూఫ్ ఉంది కదా, అగ్రిమెంట్ మీద సంతకం చేసావు కదా, అది తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళే మీ మీద కంప్లైంట్ రాసి నేను జైల్లో వేస్తారు అని చెప్పేసి ఇక ముఖేష్ అంటుంటే అది ఏదో తెలియక చేశాడండి. తను పైకి ఎదుగుదాం అనుకున్నాడు, అంతేకాని మోసం చేద్దామని మాత్రం అనుకోలేదు అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే కొడుకుని చూస్తుంటే తల్లే గుర్తొస్తుంది. మేము అమ్మ దగ్గర నేర్చుకున్నావా నువ్వు ఈ మాటలన్నీ? సేమ్ యమ పోలికి వచ్చినట్టుంది నీకు కూడా అని చెప్పేసి ఇక ముఖేష్ అయితే ప్రభావతిని మనోజ్ని అంటుంటే, ఏవండి మీరు తప్పగా అర్థం చేసుకోకండి. నేను మీకు నిజం చెప్పింది దేనికంటే వీడి ఫ్యూచర్లో ఏ ఇబ్బందులు పడకుండా ఉండాలని మీకు నిజం చెప్పేశాను. మళ్ళీ ఇప్పుడు మీరు ఇంటికి వచ్చి అందరూ తిడితే ఎలాగండి అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, ఆ మాత్రం తిట్టకపోతే ఎలాగా బాలు? వాళ్ళు ఇప్పటిదాకా నాటకాలు ఆడి ఇప్పటిదాకా అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఆ అబద్ధాలకన్నిటికీ కౌంటర్ పడాలి కదా, లేకపోతే నాలాంటి కస్టమర్ని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళని కూడా మోసం చేయరని గ్యారంటీ లేదు కదా బాలు. అందుకని క్లాస్ పీకుతున్నాను. నేను మాత్రం ఎవరి మీద కేసు పెట్టను. అదేంటి సార్, మరి కేసు పెడతానని ఫైల్స్ తీసుకొచ్చారు? ఇవి ఆ ఫైల్స్ కాదు. నా కాంట్రాక్ట్ మీకు ఇస్తున్నాను, కానీ బాలు మూలంగానే ఇస్తున్నాను. బాలు మీ దాంట్లో మీ యొక్క తమ్ముడి కింద కాబట్టే ఇస్తున్నాను. లేకపోతే అసలు ఈ కాంట్రాక్ట్ మీకు దక్కేదే కాదు. బాలుకి బరువు బాధ్యత అన్నీ తెలుసు. ఈ కాంట్రాక్ట్ అయ్యేదాకా బాలు మీతోనే ఉంటాడు అని చెప్పేసి ఇక బాలుని అయితే హత్తుకుని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక ముఖేష్ అయితే, చూసావా నిజం చెప్పినా మంచి జరిగింది మనకి అని చెప్పేసి ఇక బాలు అనేసరికి, చాలేరా బాబు, కొంచెం సేపు అయితే హార్ట్ ఆగిపోయినంత పని అయింది అని చెప్పేసి మనోజ్ అంటాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే ఏమేమి చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.